హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జనవరి 14 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. అయితే మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ మొత్తం చూడలేదు, జస్ట్ ఇప్పుడే ఇంటి నుంచి వచ్చాను. ఒకసారి పేపర్ చూస్తే ఒక 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకి కనిపించినాయి. సో అందులో ఫస్ట్ చూస్తే రేపు బుధవారము పిఎం మోడీ గారు 3 యుద్ధ నౌకల్ని జాతికి అంకితం చేస్తున్నాడు. సో వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ మనము ఈ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఒక లాంగ్ వీడియో చేసి ఉన్నాము, యూట్యూబ్ లోపలనే ఫ్రీగా అందుబాటులో ఉంది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి బాగా పనికొస్తుంది. అందులో ఇదంతా మనం డిస్కస్ చేసినాము, ఈ 3 వార్షిప్స్ గురించి. రేపు జాతికి అంకితం చేయడం జరుగుతుంది పిఎం మోడీ గారు. సో చూస్తే ఫస్ట్ ఏముంది, ఐఎన్ఎస్ సూరత్. ఇది ప్రాజెక్టు 15Bలో అంతర్భాగము. ఇది డిస్ట్రాయర్ అనే కేటగిరీకి చెందింది. అంటే ఇది యుద్ధ నౌక, నేరుగా యుద్ధంలో పాల్గొనే ఒక పెద్ద నౌకని డిస్ట్రాయర్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ప్రాజెక్టు 15B అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మొత్తం 4 నౌకలు ఉంటాయి. విశాఖ, గోవా, ఇంఫాల్, సూరత్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇందులో సూరత్ని రేపు బుధవారం రోజు పిఎం మోడీ గారు జాతికి అంకితం చేస్తున్నారు. ఈనాడు పేపర్లో వచ్చింది. 15Bలో అంతర్భాగం. ఇది ఒక డిస్ట్రాయర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రతి యుద్ధ నౌకకి ఒక క్లాస్ ఉంటుందండి. ప్రతి ప్రాజెక్టులో ఫస్ట్ నౌకని మనము క్లాస్గా పిలుస్తాం. ఇది విశాఖ అని చెప్పేసి క్లాస్. మనకి ప్రశ్న వస్తుంది, ఇటీవల పిఎం మోడీ జాతికి అంకితం చేసిన ఐఎన్ఎస్ సూరత్ గురించి సరైనది ఏంటి? ఇది విశాఖ క్లాస్, ప్రాజెక్టు 15Bలో అంతర్భాగము, ఇది ఒక డిస్ట్రాయర్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి 3 కరెక్ట్ ఆన్సర్ తీసుకోవచ్చు. రేపు మరింతగా పేపర్లో వస్తుంది, మరింతగా ఏం రాదు, ఇంతే వస్తుంది. సెకండ్ ఇది నీలగిరి అని చెప్పేసి రేపు పిఎం మోడీ గారు జాతికి అంకితం చేస్తున్నాడు ముంబై లోపల, మస్గావ్ డెక్యాల్ లోపల. సో నీలగిరి ఏంటి, ప్రాజెక్టు 17Aలో అంతర్భాగము. 17Aలో అంతర్భాగం. ఇది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మొత్తం 7 నౌకలు ఉంటాయండి ఇందులో. ఇన్ఫ్యాక్ట్ ఇది ఫ్రిగేట్ అన్నట్టు, చిన్నపాటి యుద్ధ నౌక. ఇదేమో డిస్ట్రాయర్, నేరుగా వార్లో పాల్గొంటుంది, పెద్ద నౌక. ఇది దీంతో కంపేర్ చేస్తే చిన్నగా ఉంటుంది. సో ఇది నీలగిరి క్లాసు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ నౌకనే ఇది. జాతికి అంకితం చేస్తున్నాడంటే విధుల్లోకి వస్తుంది. ఉదయగిరి, తారగిరి, మహేంద్రగిరి అని చెప్పేసి మనం 4 డిస్కస్ చేసినాం. ఈ 4టిని ముంబైలో ఉన్న మస్గావ్ డాక్ నిర్మించింది. నెక్స్ట్ ఇంకొక 3 ఉంటాయి. అవి హిమగిరి, వింధ్యాగిరి, ఇంకోటి దునగిరి అని చెప్పేసి 3టిని కోలకత్తాలో ఉన్న జిఆర్ఎస్సి అని చెప్పేసి నిర్మించింది. 7 కలిపి 17Aలో అంతర్భాగము. ఇది ఒక ఫ్రిగేట్ తరగతి చెందింది. సో ఫ్రిగేట్ టైప్ ఇది. నీలగిరి నౌక అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ వాగ్షీర్ అని చెప్పేసి మనం మొన్న డిస్కస్ చేసినాం కదా. ఇది ఒక సబ్మెరైన్, అంటే జలంతర్గామి. ఇది ప్రాజెక్టు 75లో అంతర్భాగము. ఫ్రాన్స్ హెల్ప్ చేస్తుంది మనకు. మొత్తం 6 ఉంటాయి. ఏంటి, కల్వరి అని చెప్పేసి, కరంజ్ అని చెప్పేసి, కండేరి అని చెప్పేసి, వేలా, వాగీర్, ఇప్పుడు 6వది వాగ్షీర్. ఈ అన్నిటిని కూడా మనకి ఈ 4టిని వీటిని ముంబైలో ఉన్న మస్గావ్ డక్యార్డ్ నిర్మించింది. ఈ హిమగిరి, వింధ్యాగిరి, దునగిరి ఏదైతే ఉందో ఈ 3టిని కోలకత్తాలో ఉన్న జిఆర్ఎస్సి నిర్మించింది. ఈ సూరత్ ఏంటి అంటే మనకి ఇక్కడ పూర్తిగా మహిళల కోసమే ఒక ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసిన ఫస్ట్ యుద్ధ నౌక అని చెప్పేసి మనం సూరత్ని పిలుస్తామండి. వెరీ వెరీ ఫేమస్. ఇంకోటి ఇంఫాల్ ఏంటి అంటే ఈ యుద్ధ నౌకలలో మనకి నార్త్ ఈస్ట్ రాష్ట్రంలో ఉన్న నగరం పేరు ఇంఫాల్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫస్ట్ దట్ అది. సో 3 మనం డిస్కస్ చేసినాము. నెక్స్ట్ నాగ్ మార్క్ 2 అని చెప్పేసి ఉంది. ఇది మనం డిస్కస్ చేసినాం. డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఒక 3 hours క్లాస్ ఉంటుంది, అందులో డిస్కస్ చేసినాం మనం. డిఫెన్స్ లోపల మీ కరెంట్ అఫైర్స్ మొత్తం అంతే అండి. మీరు ఇంకా 10 ఏళ్ళు కరెంట్ అఫైర్స్ చదివినా ఏవో కొన్ని ఎక్కువ వస్తాయి, కానీ దాదాపు అంతే ఉంటుంది. సో నాగ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కదా. ఇది యాంటీ ట్యాంక్ గైడ్ మిసైల్ అని చెప్పేసి పిలుస్తాం. మనకు ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 1980s లోపల అబ్దుల్ కలాం డెవలప్మెంట్ చేస్తాడు. అది మనకి ఇప్పుడు ముగిసిపోయింది. బట్ దాంట్లోనే మనకి ఇది కొంచెం అడ్వాన్స్డ్ కాబట్టి మార్క్ 2గా మనం పిలుస్తున్నాము. సో ఇట్ ఈస్ యాంటీ ట్యాంక్ గైడ్ మిసైల్. అయితే గతంతో పోలిస్తే కొంచెం డెవలప్ చేసినాం మనం. ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ ఫార్ములాని అనుసరిస్తుంది. అంటే లోపల ముందే మనము టార్గెట్ని ఫిక్స్ చేస్తామన్నట్టు.
ఒకసారి ఫైర్ చేస్తే మొత్తం మనం ఫర్గెట్ కావాల్సిందే, ఇంకా అంటే దాని గురించి అవసరం లేదు, అది యాక్యురేట్గా ఆ పిన్ పాయింట్కి వెళ్ళి అటాక్ చేస్తుంది. సో అది మనకి నాగ్ MK2 యొక్క స్పెషల్ అండి, పిన్ పాయింట్. మళ్ళీ ఇది డే అండ్ నైట్ కూడా. సో డే అండ్ నైట్ కూడా మనకి విధుల్లో పాల్గొంటుంది. గతంతో పోలిస్తే ఒక 3 ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. పిన్ పాయింట్ యాక్యురసీ ఉంది, డే అండ్ నైట్ విధుల్లో ఉంటుంది, ఫైర్ అండ్ ఫర్గెట్ ఫార్ములా అనుసరిస్తుంది. దీన్ని DRDO రాజస్థాన్లో ఉన్న మనకి ఈ పోఖ్రాన్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించారు కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ అండి, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన లోపల 34th స్టేట్ అండ్ యూటీగా ఒడిషా వచ్చింది. సో మనం గతంలో డిస్కస్ చేసినాము, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన లోపల ఒక 3 రాష్ట్రాలు చేరలేదు, ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ అని చెప్పేసి. ఇప్పుడు ఒడిషా వచ్చింది. సో పశ్చిమ బెంగాల్, ఢిల్లీ అని చెప్పేసి ఇంకా మా 2 అయితే మిగిలిపోయినాయి. ఒకసారి మీరు గవర్నమెంట్ పాలసీ క్లాస్ చూస్తే నేను అక్కడే చెప్పిన, ఒడిషా త్వరలోనే చేరబోతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఏప్రిల్ 1 నుంచి అని చెప్పేసి అనుకున్నాము, బట్ ఇది ఇంకా ముందుగానే వచ్చింది కాబట్టి సో మనం సరి చేసుకోవాలి. 34th అని చెప్పేసి స్టేట్ అండ్ యూటీ చూస్తాం. ఓన్లీ 2 మనకు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఎవరు, ఢిల్లీ అండ్ వెస్ట్ బెంగాల్ అని చెప్పిస్తుంది. ఈ పసుపు బోర్డు చైర్పర్సన్ అవన్నీ నేను చూసినా, బట్ ఇవి 3 మనకైతే డిస్కస్ చేసిన ఆర్టికల్సే కాబట్టి పెద్దగా రిఫరెన్స్ మనకి ఏం అవసరం లేదు. సో మిగతా కరెంట్ అఫైర్స్ మనం రేపు డిస్కస్ చేద్దాం. అచ్చా, ఒకటి చిన్న అనౌన్స్మెంట్, మనకి ఈ జనవరి రేపు 15 అయిపోతుంది కదా. సో 1 to 15 ఆ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ యాప్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ క్లాస్ నేను చెప్పినట్టుగా యూట్యూబ్ లోపల మీకు ఎప్పటికీ ఫ్రీగానే ఉంటాయి, దీనికి ఎటువంటి కాస్ట్ లేదు. సో ఫ్రీ అని చెప్పేసి మన క్వాలిటీ ఎప్పుడు తగ్గించాము. కరెంట్ అఫైర్స్ విషయంలో కాంప్రమైజ్ అంటూ ఏమీ ఉండదు. ఎప్పటిలాగానే కరెంట్ అఫైర్స్ ఫుల్ డీటెయిల్స్తోని మీ ఎగ్జాము APPSC, TGPSC, UPSC, SIPC, RRB, SSC ఏదైనప్పటికీ ఈ కరెంట్ అఫైర్స్ సరిపోతుంది. మరి మ్యాగజైన్ తీసుకోవాలంటే సో మనం పెట్టిన ఫీజు అయితే 249 అండి. అయితే 2 days ఇవాళ రేపు మాత్రం మీకు ఇది 99కే వస్తుంది. సో మరి కరెంట్ అఫైర్స్ క్లాసు రోజు రాసుకున్నప్పుడు అది అవసరం అంటే డిపెండ్ ఆన్ యువర్స్ ఇండివిజువల్ బేస్లో అది చూసుకోవాలి. ఇందులో మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే 15 రోజులకి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ వస్తుంది. ఈ మంత్ అయిపోద్ది మనకు. సో 1 monthకి ఒక్కోసారి కంప్లీట్గా ఒక 100 MCQ మనము మీకు PDF ఫార్మాట్లోనే ఇస్తాను. మీరు ప్రింట్ తీసుకొని లేకుంటే మొబైల్ చూసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో నేను అదే ఈ కోర్స్ లోపల పెట్టేస్తాను. అంటే ప్రతి మంత్కి ఒక టెస్ట్ ఉంటుంది, లేదా మనం ప్లాన్ చేసుకుంటే ఈ 15 రోజులకు 2 టెస్టులు ప్లాన్ చేసుకోవచ్చు. ఎట్లయినా పర్లేదు, 50 ఇచ్చినా 100 ఇచ్చినా ఒకటే మనకి. సో మీకు రివిజన్ అవుతుంది, ప్రశ్నల యొక్క సరళి అర్థమవుతుంది. కరెంట్ అఫైర్స్ లోపల మన ప్రశ్నల సరళి చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రాక్టీస్ లాగా పనికి వస్తుంది. దాంతోపాటు ఎవ్రీ 3 months కండి. సో ఎవ్రీ 3 monthsకి మనం ఇంతకుముందు చేసినామండి, ఇదంతా ఇప్పుడు కొత్తగా ఏం కాదు, మీకు తెలుసు ఆల్రెడీ మన క్వాలిటీ ఇలా ఉంటుంది అని చెప్పేసి. సో 3 monthsకి మనము సబ్జెక్టు చాప్టర్ వైజ్ వాటిని సింప్లిఫై చేస్తాం అన్నట్టు. మనం పాలిటీ, కరెంట్ అఫైర్స్ మొత్తం 3 months ఇచ్చిస్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకనామీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, అవార్డ్స్, స్పోర్ట్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్ తీసుకొస్తాం అన్నట్టు. సో మళ్ళీ 6 monthsకు ఈ 6 months కలిపి తీసుకొస్తాము. 9 months కలిపి తీసుకొస్తాము. 12 monthsకి ఇయర్ రౌండప్. మీరు ఒకసారి ఫ్రీ మెటీరియల్లో మన యాప్లోనే ఉంటుంది, మీకు తెలుసు. వాళ్ళకి కొత్తగా మనం ఏం చేయట్లేదు. డిఫెన్స్ కరెంట్ అఫైర్స్, పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఎకనామీ, మన క్వాలిటీ మీకు తెలుసు. ఇది కొత్త కోర్స్ ఏం కాదు. సో మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. సో 99కే వస్తుంది. రానున్న ఎగ్జామ్లకి బాగా పనికి వస్తుంది. సబ్జెక్ట్ వైజ్ ఉంటే ఏమవుతుందంటే సో మనకి GS కూడా సిలబస్లు బాగా కవర్ అవుతుంది. సో రివిజన్ కవర్ అవుతుంది. డైలీ నోట్స్ రాసుకుంటాం అనుకునే వాళ్ళకి మేము 3 monthsకి ఒకసారి సింప్లిఫై చేసుకోగలుగుతాము. పాలిటీ అన్నీ ఒక దగ్గర, ఎకనామీ అన్నీ ఒక దగ్గర, అట్లా అనుకున్నప్పుడు కోర్స్ అయితే అవసరం లేదండి. ఫోర్స్ ఏం లేదు. ఈ కోర్సు యొక్క ఫీచర్స్ అయితే ఇవి, మీ ఇష్టం. సో యూట్యూబ్ మనకి ఎప్పటిలాగానే కరెంట్ అఫైర్స్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకోటి మన టాపిక్ చెప్పేది ఏం లేదు, ఈ ఒక రోజేగా. సో ఎకనామీ మనకు ఇన్ఫ్యాక్ట్ నేను ఆల్రెడీ ఆఫర్ని 4 o'clockకి బంద్ చేసిన. మనము కొంతమంది మేము ఈవినింగ్ కొంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈరోజు ఎనేబుల్ చేస్తున్నాము. సో 499 కూడా ఈరోజు అందుబాటులో ఉంటుంది. రేపు పొద్దున 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. తీసుకునే ప్రయత్నం చేయండి మీకు అవసరం అనిపిస్తే గిట్ట. సో ఇందులో మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది, PDF నోట్స్ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి. ఒకసారి నేను చిన్న వీడియో చేసి పెట్టిన ఈ ఎట్లా ఉంటుందని చెప్పేసి కోర్సు. సో చూడండి.
మనకి కంప్లీట్గా యాక్టివ్ కాల్ అని చెప్పేసి కొన్ని షీట్స్ మనం ఇస్తున్నాం ప్రతి కోర్సు లోపల. యాక్టివ్ కాల్ అంటే చదివిన అంశాన్ని మనం వేగవంతంగా దాన్ని మననం చేసుకోగలగాలి. అప్పుడు మొత్తం ఒక 10 పేజీల నోట్స్ని ఒక పేపర్లో పెట్టేస్తాం. మన యొక్క షార్ట్ నోట్స్ క్వాలిటీ మీకు తెలుసు ఆల్రెడీ, కొత్తగా ఏం చూస్తలేరు కాబట్టి. సో అందులో ఇది ఎకనామీలో స్పెషల్ అట్రాక్షన్ అది కోర్స్కి. సో 3 months మన కోర్స్ ఉంటుంది, 9 months ఎగ్జామ్స్ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటుంది. రాయడమే, రివిజన్. చెప్పింది మనం ఎప్పుడు ఇంతవరకు స్కిప్ చేయలేదు, ప్రతిదీ కంపల్సరీ ఫాలో అవుతాం. ఇంకోటి 2024 మనకి సుప్రీంకోర్టు తీర్పులు అని చెప్పేసి కోర్స్ స్టార్ట్ చేసినాం. కోర్స్ అయిపోయింది అది. బట్ మనం దీన్ని ఏస్తున్నామంటే అభ్యర్థుల యొక్క మేలు కోసం అని చెప్పేసి మరింత ఉపయోగకరంగా దీన్ని మారుస్తూ సుప్రీంకోర్టు యొక్క ల్యాండ్ మార్క్ తీర్పులు శంకరీ ప్రసాద్ కేసు నుంచి, సో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ దాకా మరొకసారి, సో రోజుకొక వీడియో దానిలో రేపటి నుంచి అప్లోడ్ చేస్తాం. కాబట్టి ఇది 99కి వస్తుంది కూడా, 49కి వస్తుందండి. సుప్రీంకోర్టు యొక్క ఇంపార్టెంట్ తీర్పులు 24 మనకు హెడ్డింగ్ ఉంది, బట్ మనం పెంచుతున్నాం. అభ్యర్థుల మంచి కోసం మనం ఏదైనా చేస్తాం. ఎకనామీ కోసం మనం 3 months అన్నాం కదా, దాన్ని ఇంకో 9 months రివిజన్ టెస్ట్లు అని చెప్పేసి పొడిగించినాం. కరెంట్ అఫైర్స్ కూడా మనము 99కే ఇస్తున్నాం. సో ఇదంతా ఎందుకోసం అని చెప్పి చూస్తే ఇది మైక్ తీసుకున్నా ఇంకా పూర్తి నేను సెట్టింగ్ చేయలేదు దీన్ని. సో మన యూట్యూబ్లో చూడాలి. దీనికి 12,000 కాస్ట్ అండి. ఇన్ఫ్యాక్ట్ మనం యూట్యూబ్లో చూసి ఇంకొంచెం దీన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి, ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా అని చెప్పేసి. సో మనకి మొత్తం మీద మీరు కోర్స్ కొన్నారు కదా, ఆ డబ్బులతోనే ఇది తీసుకున్నాం. నెక్స్ట్ మన ప్లాన్ కెమెరా, దాని తర్వాత సో డిజిటల్ బోర్డు, ఒక రూము, దానికో ఏసీ. సో ఇవి కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఆ కోర్స్ డబ్బులతోని కంటెంట్ మెరుగైనదిగా ఇవ్వడంలో ప్రయత్నం చేస్తాం తప్పితే సొంత అవసరాలకు చాలా తక్కువ ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ మనం ఇవన్నీ సెటప్ చేసుకోవాలంటే కనీసం ఒక 5 to 6 lakhs కంటే ఎక్కువ అవుతుంది. సో మొత్తం మీద మంచి కంటెంట్ ఇచ్చేందుకు మనం ప్రయత్నం చేస్తున్నాం. సో మీరు దీన్ని ప్రోత్సహిస్తే మరింత ముందుకు వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.